గంగా దిగు. గంగా గంగా ఏం ఆలోచిస్తున్నావు? పద. ఏమైంది నీకు? అలా ఆగిపోయావే? 1 మినిట్ అన్నయ్య. నానమ్మా, నేను నీకు చెప్పానుగా నానమ్మా, గంగ మీద పడిన ఆ మచ్చ దుడి చేసిన తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తానని. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను నానమ్మా. నానమ్మా, హారతి పళ్ళని తీసుకురావా? స్వాగతం చెప్పువా మాకు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఆగు సుప్రియ. ఎందుకు చెప్పాలి స్వాగతం? అదేంటి నానమ్మా, నానమ్మ మీ చిన్న కేసులో విజయం సాధించాడు, మరి స్వాగతం పలుకువా నువ్వు? నానమ్మ ఈరోజు నిజం గెలిచింది. నువ్వు మీ చిన్న గెలిచినందుకు సంతోషించాలి కదా, అవునా? చతుర్వేదుల వంశం వారి వారసత్వం మీద నీకు చాలా ప్రేమ ఉంది కదా, నీకదంటే ఎంతో గర్వం ఉందిగా. దాన్ని నిలుపుకున్న వారికి స్వాగతం చెప్పవా? ఇదేమైనా బాగుందా నానమ్మా? తీసుకురా సుప్రియ హారతి పళ్ళెం. లోపలికి రా. అయ్యో రా గంగా, నువ్వు కూడా లోపలికి రా. రా గంగా. సాగర్తో పాటు హారతి అందుకున్నంత మాత్రాన, ఇంట్లోకి వచ్చినంత మాత్రాన నువ్వు గెలిచాననుకోకు. నా కోడిపోడు అంటూ అలవాట్లేనప్పుడు నువ్వేలా గెలుస్తావు? గోవిందయ్య గారు వంటగదిలో నెయ్యి తీసుకురండి. అరే తల్లి గంగా, ఇంకా ఇక్కడే ఉన్నావే? వెళ్ళవు అక్కడ పెట్టి.
గంగా 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 ఏమైంది నీకు? గంగా మెల్లగా మెల్లగా ఏమైంది నీకు? కళ్ళు తెరువు గంగా. గంగా గంగా కళ్ళు తెరువు. ఏమైంది నీకు? ఓరి సాలిగ్రాముడా, ఏమైంది? తను ఎందుకలా పడిపోయింది? అనే కొంచెం డాక్టర్కి ఫోన్ చేయండి. గంగా కళ్ళు తెరువు. ఏమైంది నీకు? హఠాత్తుగా ఏమైంది ఈ పిల్లకి? ఇప్పటిదాకా బాగానే ఉంది. సాగర్, అమ్మ రూమ్ లోకి తీసుకెళ్తాను. తొందరగా గంగా, పైకి తొందరగా తొందరగా. గంగా, నెమ్మదిగా త్వరగా వెళ్ళు. పద. గంగా గంగా కళ్ళు తెరువు. గంగా లే గంగా. గోవిందయ్య గారు, ఇక్కడంతా శుభ్రం చేయండి. ఏమైందో తనకి? నేను వెళ్ళి చూసొస్తాను. ఒక చిన్న నిప్పురవ్వ రగులుకుంటే మంటలు లేస్తాయి. ఆ మంటలు మొత్తం ఇల్లంతా కాలిపోయి నాశనం చేసేస్తుంది. కేవలం దానికి గాలి జోడించడమే తక్కువ. గంగా గంగా కళ్ళు తెరువు. ఏమైంది గంగా నీకు? నానమ్మ ఏమైంది తనకి? లే ఇక్కడి నుంచి. తిన్నగా ఉండదే ఈ పిల్ల, ఏదో ఒకటి చేస్తుంది. ఇదిగో గంగా, గంగా, గంగా. నానమ్మ అది చూసావా? గంగ కాళ్ళు చేతులు నీలంగా ఇలా మారిపోతున్నాయేంటి? అత్తయ్య, ఏదైనా విషపురుగ్గానే కుట్టుంటుందా? అరే రే, తేలు కుట్టినట్టుంది. తేలా? గంగ ఉదయం నుంచి ఇంట్లోనేగా ఉంది. మరి ఇంట్లోకి తేలేలా వచ్చింది? ఇందాక తను చెప్పింది కిచెన్ లో తనేదో పురుగు కుట్టిందని. అమ్మా, ఆ విషయం గాని మొత్తం శరీరంలో వ్యాపించి ఉంటుందా? మన డాక్టర్ గారు ఫోన్ తీయట్లేదు. నేను వేరే డాక్టర్ని ఫోన్ చేశాను. పదండి, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్దాం. అదే వద్దు, ఊరికే కంగారు పడకు. నేను చూస్తాను కదా, నాకు విషయం తీయడం తెలుసు. గోవిందయ్య గారు, వెంటనే వెళ్ళి వంటగదిలోంచి పట్కారు వేడి చేసి తీసుకురండి తొందరగా. కానీ ప్లీజ్ నానమ్మ, ఇలా నాటు వైద్యం చేసేంత వ్యవధి లేదు మనకిప్పుడు. నాన్నగారు మీరేనా చెప్పండి, మనం ఏ రిస్క్ తీసుకోకూడదు ఇప్పుడు. ఒకవేళ గంగకి ఏమన్నైతే నీ వైద్యుడు నా గంగని తిరిగి తీసుకొస్తాడా నాకు? నిప్పంటుకుంది, చాలా పగొస్తుంది. గంగ రూమ్ లోనే ఉంది, తలుపు కూడా తెరుచుకోవడం లేదు.